నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అమెరికా చైనా అనగానే ట్రేడ్ వార్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు కరోనా విషయంలో ఆ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కరోనాపై చైనా అబద్ధాలాడుతోందని అమెరికా ఆరోపిస్తోంటే ఆ ఆరోపణల్లో నిజం లేదని చైనా వాదిస్తోంది. ఇంతకీ చైనాలో అసలేం జరిగింది? వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టుకొచ్చిందా? ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి? అన్ని వేళ్లు అటువైపే. ఇదే వాటి మ్యాగజైన్ స్టోరీ. కరోనా వైరస్ ఎలా పుట్టుకొచ్చింది? సహజంగానే వెలుగు చూసిందా లేక వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా? 2 నెలలుగా దీని చుట్టే చర్చలు జరుగుతున్నాయి. చైనా తీరును మొదటి నుంచి తప్పుపడుతున్న అమెరికా ఇటీవల తన స్వరాన్ని మరింత పెంచింది. ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయి ఉంటుందని, త్వరలోనే అన్ని విషయాలు తేల్చేస్తామని చెప్తోంది. తాజాగా 5 ఐస్ కూటమి కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 15 పేజీలతో రూపొందించిన రహస్య నివేదికలో అనేక కీలక విషయాలు పేర్కొనడం సంచలనం రేపుతోంది. అమెరికా వర్సెస్ చైనా, కరోనాపై మాటల యుద్ధం. చైనాపై దాడిని తీవ్రతరం చేసిన అమెరికా, వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయిందని ఆరోపణ. వైరస్ పై రహస్య నివేదిక తయారు చేసిన 5 ఐస్ కూటమి. విమర్శలొస్తున్న చైనాను వెనకేసుకొస్తున్న WHO. కంటికి కనిపించకుండా లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని కల్లోలంలోకి నెట్టేసింది. చైనాలోని వుహాన్లో వెలుగు చూసిన వైరస్ క్రమంగా 210 దేశాలకు విస్తరించి మృత్యుకోరలు చాస్తోంది. అగ్రదేశం అమెరికా అయితే కరోనా కోరల్లో చిక్కి విలవెల్లాడుతోంది. ఇప్పటి వరకు అక్కడ 12 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా 70,000 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఆసుపత్రుల్లో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. న్యూయార్క్ వంటి నగరాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మొన్నటి వరకు ప్రపంచాన్ని ఒక ఆట ఆడుకున్న అమెరికా పాలకులు ఇప్పుడు కరోనాను ఎలా కట్టడి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉండడం కలకలం రేపుతోంది. వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినా అమెరికాలో భిన్నమైన పరిస్థితి ఉంది. అమెరికాలో వైరస్ వెలుగు చూసిన సమయంలోనే స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్లో కేసులు వెలుగు చూసినా ప్రస్తుతం అక్కడి పరిస్థితి కొంత అదుపులోనే ఉంది. అదే ఇప్పుడు అమెరికా పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాలో వైరస్ వెలుగు చూశాక ప్రపంచ దేశాలన్నీ ముందే అప్రమత్తమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొంత కాలయాపన చేశారు. వైరస్ వ్యాప్తించకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి లైట్ తీసుకున్నారు. పైగా కరోనాను చైనీస్ వైరస్ అంటూ సెటైర్లు గుప్పించారు. చివరకు వైరస్ ఒక్కసారిగా విజృంభించి అమెరికాలో 1000 మందికి పాజిటివ్ రావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అప్పటికే వైరస్ విషయంలో చైనాపై ఆరోపణలు చేస్తున్న ట్రంప్ ఆ తర్వాత ఒక్కసారిగా గళం పెంచారు. చైనా నిర్లక్ష్యం కారణంగానే ప్రపంచం మూల్యం చెల్లించాల్సి వస్తోందని, దీనంతటికీ ఆ దేశమే కారణమని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అంతటితో ఆగకుండా వైరస్ పుట్టుక, విస్తరణపై అనుమానాలు వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. వైరస్ సహజంగా ఆవిర్భవించలేదని, వుహాన్లోని ల్యాబ్ నుంచి విస్తరించి ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దానికి తోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOను టార్గెట్ చేశారు. కరోనా వైరస్ విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో WHO విఫలమైందంటూ నిధులు కూడా నిలిపివేశారు. అప్పటి నుంచి రోజు చైనాపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా 5 ఐస్ కూటమి దేశాలు కూడా చైనా తీరుపై మండిపడుతున్నాయి. కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి సోకదంటూ చైనా అబద్ధమాడిందని, ప్రతి దశలోనూ పారదర్శకతకు పాతరేసిందని 5 ఐస్ దేశాలు అనుమానిస్తున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన కూటమి ఈ మేరకు ఓ రహస్య నివేదికను సిద్ధం చేసిందనే ప్రచారం సంచలనం రేపుతోంది. వాస్తవానికి కరోనా వైరస్ నవంబర్లోనే చైనాలో వెలుగు చూసినట్లు వార్తలొచ్చాయి. కానీ చైనా పాలకులు ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. కేసుల సంఖ్య పెరిగి పరిస్థితులు ఆందోళనకరంగా మారాక డిసెంబర్ 31న తొలి కేసు వెలుగు చూసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వైరస్ విస్తరించి 1000 మందికి సోకడంతో
జనవరి 23న వుహాన్లో లాక్డౌన్ ప్రకటించి హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. 2019 డిసెంబర్ 30న వుహాన్ కంటి వైద్యుడు లీ వెన్లియాంగ్ సార్స్ లాంటి కొత్త వైరస్ గురించి హెచ్చరిస్తూ తన మెడికల్ స్కూల్ గ్రూప్లో ఓ సందేశం పెట్టారు. అయితే ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని చైనా పాలకులు పుకార్లు సృష్టిస్తున్నారంటూ డాక్టర్ లీతో పాటు మరికొందరు వైద్యులను అరెస్టు చేశారు. ఆ తర్వాత అదే వైరస్తో డాక్టర్ లీ మరికొందరు చనిపోయారు. ఇక్కడే చైనా పెద్ద పొరపాటు చేసిందనేది వైద్య నిపుణుల ఆరోపణ. లీ చెప్పిన వెంటనే అలర్ట్ అయి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తమై జనవరిలోనే వైరస్ కట్టడికి చర్యలు తీసుకునేవి. కానీ వైరస్ విషయం బయటకు పొక్కకుండా డాక్టర్లు, జర్నలిస్టుల గొంతును చైనా నొక్కడం ప్రపంచానికి పెను సవాల్గా మారింది. We are not happy with China. We are not happy with that whole situation because we believe it could have been stopped at the source. It could have been stopped quickly and it wouldn't have spread all over the world. And we think that should have happened. చైనాలో వైరస్ వెలుగు చూడగానే స్థానిక డాక్టర్ల నుంచి సమాచారం తెలుసుకున్న తైవాన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉప్పందించింది. కానీ ఆ సంస్థ కూడా ఈ విషయాన్ని సీరియస్గా పట్టించుకోలేదు. దానికి ప్రధాన కారణం చైనా వైఖరి. నవంబర్లో వైరస్ వెలుగు చూశాక డిసెంబర్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించిన అంటువ్యాధి అనే విషయాన్ని చైనా దాచిపెట్టింది. పైగా అప్పటికే నూతన సంవత్సర వేడుకల కోసం వుహాన్ నుంచి లక్షలాది మంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో వైరస్ చైనా సరిహద్దులు దాటింది. దాంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకే ఒత్తాసు పలికింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రయాణాలపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని టెడ్రోస్ అధనాం ప్రకటించారు. ప్రపంచ మహమ్మారిగా ప్రకటించేందుకు అవసరమైన లక్షణాలన్నీ ఈ వైరస్కు ఉన్నాయని అమెరికాకు చెందిన CDC హెచ్చరించిన WHO ఉదాసీనంగా వ్యవహరించింది. అప్పటికే అమెరికా, స్పెయిన్, ఇటలీ సహా అనేక దేశాలు వైరస్ బారిన పడ్డాయి. కొన్ని దేశాల్లో మార్చి తొలివారం నాటికే కేసులు వేల సంఖ్యకు చేరాయి. అలా పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాక ప్రపంచ ఆరోగ్య సంస్థ కళ్ళు తెరిచి మార్చి 11న కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా అంటువ్యాధి కాదని ఓవైపు చైనా ప్రపంచ దేశాలను మభ్యపెడితే మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దానికే ఒత్తాసు పలకడం ప్రపంచాన్ని కోలుకోకుండా చేసింది. దానికి తోడు బాధితుల సంఖ్య, మరణాల విషయంలో చైనా అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించింది. జనవరి 23న వుహాన్లో లాక్డౌన్ విధించి ఇతర ప్రాంతాలతో రాకపోకలు నిలిపివేసింది. సుమారు 3 నెలల పాటు అన్ని రకాల కార్యకలాపాలు నిషేధించింది. ఒక దశలో రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు సరిపడా లేకపోవడంతో వుహాన్లో 10 రోజుల్లోనే అధునాతన ఆసుపత్రిని నిర్మించి చికిత్స అందజేసింది. అయితే ప్రతి సందర్భంలో వాస్తవాలు చెప్పకుండా దాటవేసే యత్నం చేసింది. ఏప్రిల్ 16న మరణాల సంఖ్యను ఒక్కసారిగా పెంచేయడం చైనాపై అనుమానాలను మరింత పెంచింది. అప్పటి వరకు 2779గా ఉన్న మరణాల సంఖ్యను అమాంతం 3869కి సవరించారు. దాంతో దేశవ్యాప్త మరణాల సంఖ్య 40% పెరిగి 4632కు చేరింది. ప్రైవేట్, తాత్కాలిక ఆసుపత్రుల నుంచి సమాచారాన్ని సేకరించడంలో జాప్యం జరిగిందని, ఆసుపత్రులకు రాని కేసులను అప్పట్లో లెక్కించలేకపోయామని వివరణ ఇచ్చింది. అలా మృతుల సంఖ్యను ఒకసారి పెంచడం, వ్యాధి విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాలకు తెలియకుండా చేయడంపై అనేక విమర్శలొచ్చాయి. అయినా చైనా పాలకులు వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేకపోయారు. అదే ఇప్పుడు చైనాపై ప్రపంచ దేశాల ఆగ్రహానికి కారణమవుతోంది. వుహాన్లో కరోనా ఎలా వెలుగు చూసింది, పేషెంట్ జీరో ఎవరనే విషయంలో చైనా రోజుకో రకంగా మాట మార్చడం అనేక అనుమానాలకు తెరలేపింది. కరోనా వైరస్ పేషెంట్ జీరోగా వుహాన్లోని హునాన్ సీఫుడ్ మార్కెట్లో రొయ్యలు విక్రయించే మహిళను పేర్కొంటున్నారు. కానీ ఇప్పటికీ సజీవంగా ఉన్న ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందో చెప్పలేకపోతున్నారు. పైగా ఆ మార్కెట్లో గబ్బిలాలను విక్రయించరని ఫాక్స్ న్యూస్, NTD మీడియా సంస్థల పరిశోధనలో తేలింది. దానికి తోడు వుహాన్లో గత డిసెంబర్ 1నే తొలి కేసు నమోదైందని, దానికి సముద్ర జీవుల మార్కెట్తో సంబంధం లేదని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ది లాన్సెట్లో ప్రచురించిన పరిశోధన పత్రం పేర్కొంది. అదే సమయంలో వుహాన్లోని P4 ల్యాబ్ నుంచి ఇది లీక్ అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అంటే ఈ వైరస్ సహజంగా ఉద్భవించలేదనే విషయం స్పష్టమవుతోంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ చైనా తీరును తప్పుబడుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ సహా అనేక దేశాలు వైరస్పై అనుమానాలు వ్యక్తం చేసినా చైనా తన తీరు మార్చుకోకపోగా ఇంకా వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తుండడం మరిన్ని ఊహాగానాలకు తెరలేపుతోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన 5 ఐస్ దేశాల కూటమి రూపొందించిన రహస్య నివేదికను బ్రిటన్కు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం వుహాన్ సముద్ర జీవుల మార్కెట్ నుంచి వైరస్ వ్యాపించిందని చైనా చెప్పడం పచ్చి అబద్ధం. అది అక్కడి P4 ప్రయోగశాల నుంచే బయటకొచ్చింది. భవిష్యత్తులో నిజం బయట పడకుండా చైనా అధికారులు ప్రయోగశాలలోని నమూనాలను నాశనం చేసి వుహాన్ మార్కెట్ను శుభ్రం చేశారు. దానికి తోడు కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి సోకదంటూ చైనా పెద్ద అబద్ధమాడింది. తైవాన్ వంటి సరిహద్దు దేశాలు ఖండిస్తున్నా జనవరి ఆఖరు వరకు WHO సైతం చైనానే వెనకేసుకొచ్చింది. పైగా కరోనా వివరాలను ప్రపంచానికి చెప్పిన విజిల్ బ్లోయర్ లీని మాయం చేసి విమర్శకుల నోళ్లు మూయించింది. చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితిని, వైరస్ గురించి తెలిపే సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా ప్రజలు తెలుసుకోకుండా డిసెంబర్ నుంచి అడ్డుకుంది. టీకా తయారీకి ఇతర దేశాలకు సహాయం చేయడానికి నిరాకరించింది. అలాగే కేసుల సంఖ్య తీవ్రతను తగ్గించి చెప్పడంతో ఇతర దేశాలు వెంటనే అప్రమత్తం కాలేకపోయాయని 5 ఐస్ దేశాల కూటమి రహస్య నివేదికలో పొందుపరచడం చైనాకు ఇబ్బందిగా మారింది. చైనాలో నవంబర్లోనే వెలుగులోకొచ్చిన కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి సోకుతుందని డిసెంబర్లోనే రుజువైంది. కానీ జనవరి 20 వరకు ఆ విషయాన్ని ఖండిస్తూ వచ్చింది. అసలు ఇది అంటువ్యాధే కాదని ప్రపంచం కళ్లకు గంతలు కట్టింది. చైనాలో అన్ని రకాల ప్రయాణాలను జనవరిలోనే నిలిపేసి ప్రయాణాలను ఆపాల్సిన అవసరమే లేదని చెబుతూ వచ్చింది. దానివల్ల ఫిబ్రవరి నెలంతా వేల మంది అంతర్జాతీయ ప్రయాణాలు చేశారు. అమెరికా, ఇటలీ, భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాసియా దేశాలు రాకపోకలపై నిషేధం విధించాలని ఆలోచిస్తే విమర్శించిన చైనా తమ దేశంలో ఆంక్షలను అమలు చేసింది. అలాగే వైరస్ నమూనాలను నాశనం చేయాలని, వాటి గురించి ఎలాంటి సమాచారాన్ని ప్రచురించవద్దని జనవరి 3న చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులను ఆదేశించిందని 5 ఐస్ కూటమి నివేదికలో పొందుపరచడం సంచలనం రేపుతోంది. వుహాన్లోని వైరాలజీ ల్యాబ్లో పరిశోధకురాలుగా పనిచేస్తున్న హువాంగ్ యాన్ లింగ్ని పేషెంట్ జీరోగా భావిస్తున్న ఆమె అనుమానాస్పదంగా మాయమైందని 15 పేజీలతో తయారు చేసిన నివేదిక బయటకు పొక్కడంపై దుమారం రేగుతోంది. అమెరికా కూడా ఈ విషయంలో అనేక కోణాల్లో దర్యాప్తు జరుపుతోంది. వైరస్ పుట్టుక, విస్తరణకు సంబంధించి కొంత సమాచారాన్ని ఇప్పటికే సేకరించింది. పూర్తి వివరాలు వచ్చాకే చైనాను దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కరోనా విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. వైరస్ వెలుగు చూసిన సమయంలోనే చైనా వాస్తవాలు దాచకుండా పారదర్శకంగా వ్యవహరిస్తే బాగుండేదనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ ఉనికికి సంబంధించి రాబోయే రోజుల్లో అనేక కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. డెబ్బై ఏళ్లుగా చైనాది వివాదాస్పద వైఖరి. వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి చైనా తీరుపై అనుమానాలు వెలువెత్తుతున్నాయి. మొదట్లో బాధితులు, మృతుల సంఖ్యపై అనుమానాలు రాగా ప్రస్తుతం వైరస్ ఎక్కడ వెలుగు చూసిందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వుహాన్ వెట్ మార్కెట్ వైరస్ స్థావరంగా చైనా చెబుతున్నా ఇతర దేశాలు ఆ వాదనతో ఏకీభవించడం లేదు. ముమ్మాటికి ఇది చైనా సృష్టేనని కుండబద్దలు కొడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో కోరల చాస్తున్న కరోనా ఇప్పటికే 2,50,000 మందిని బలి తీసుకుంది. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందో తెలియని పరిస్థితి. వైరస్ వెలుగు చూసిన చైనాలో కొత్త కేసుల సంఖ్య తగ్గినా అమెరికా సహా అనేక దేశాల్లో పెరుగుతుండడం ఆందోళన రేపుతోంది.
అందుకే చైనా తీరుపై అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీక్ అయి ఉంటుందని, ఆ విషయం తెలియగానే చైనా అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుందనేది అమెరికా అనుమానం. పైగా P4 ల్యాబ్ ఉన్న వుహాన్లోనే వైరస్ వెలుగు చూసిందని చైనా చెప్పడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆసియాలోనే అతిపెద్ద వైరాలజీ ల్యాబ్. అందులో సుమారు 1500 రకాల వైరస్లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్ల తీవ్రత అనుగుణంగా P1 నుంచి P4 వరకు ల్యాబుల్లో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్లను P1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్లపై P4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ P4 ల్యాబొరేటరీని $4.2 కోట్ల వ్యయంతో 2015లో నిర్మించారు. వుహాన్ శివారులో ఉండే ఈ ల్యాబ్కు సమీపంలోనే వెట్ మార్కెట్ ఉంటుంది. అక్కడ గబ్బిలాలపై ప్రయోగాలు చేస్తున్న సమయంలో వైరస్ లీక్ అయి ఉంటుందనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. 2008 నోబెల్ విజేత ప్రముఖ వైరాలజిస్టు టుచి మౌంటెనియర్ కూడా కరోనా ప్రయోగశాలలోనే పుట్టి ఉంటుందని వ్యాఖ్యానించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వుహాన్లోని P4 ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు వైరస్ లీక్ అయిందని, ఈ తప్పిదాన్ని చైనీస్ కమ్యూనిస్టు పార్టీ త్వరలోనే అంగీకరిస్తుందని గతంలో ఓ వెబ్ న్యూస్ వెల్లడించడం కలకలం రేపింది. ఈ విషయంలో చైనా బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అందరిలో అదే అనుమానం ఉంది. కరోనా వైరస్ ఒకవేళ జంతువుల నుంచే వ్యాపిస్తే ఇంత తక్కువ సమయంలో ఆందోళనకర పరిస్థితులు ఎదురు కాకపోయేవని, జీవాయుధం కారణంగానే చైనా కూడా అతలాకుతలమైందనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇజ్రాయెల్కు చెందిన డానీ షోహం అనే మైక్రోబయాలజిస్టు, మాజీ సైనిక నిఘా అధికారి సైతం ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేశారు. కరోనాపై చైనా అనుమానాస్పద వైఖరికి తోడు వుహాన్ నుంచి ఓ వైరస్ పుట్టుకొస్తుందంటూ 40 ఏళ్ల క్రితమే ఓ రచయిత తన ఫిక్షన్ నవలలో రాసిన విషయం సంచలనం రేపుతోంది. ఈ థ్రిల్లర్ నవల పేరు ది ఐస్ ఆఫ్ డార్క్నెస్. 1981లో డియాన్ డీన్ కూంజ్ అనే ఒక రచయిత దీన్ని రాశారు. వైరస్ పేరును వుహాన్ 400గా పేర్కొన్నారు. వుహాన్లోని ఓ ల్యాబొరేటరీలో చైనా అత్యంత రహస్యంగా ఈ వైరస్ను తయారు చేస్తుందని, తన దేశంలోని పేద ప్రజలను వదిలించుకుని సూపర్ పవర్గా ఎదిగేందుకు దీన్నే వాడుకుంటుందని అందులో పేర్కొన్నారు. తర్వాత దాన్నే జీవాయుధంగా చైనా ఉపయోగించుకుంటుందని కూడా రచయిత రాయడం, ప్రస్తుతం అలాంటి ప్రచారమే జరుగుతుండడం చైనా వైఖరిపై అనుమానాలను పెంచుతోంది. అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ చైనాపై ఇటీవలే ఓ సంచలన కథనం వెలువరించింది. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్లో పరిశోధనలు చేస్తున్న ఇంటర్స్ అనుకోకుండా కరోనా వైరస్ను లీక్ చేశారని పేర్కొనడం కలకలం రేపింది. దానికి తోడు వుహాన్లోని వైరాలజీ ల్యాబ్కు భద్రతా ఏర్పాట్లు తగినంత స్థాయిలో లేవని, అందుకే ఏమైనా జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాషింగ్టన్ పోస్టు గతంలో ఓ కథనం ప్రచురించింది. ఓవైపు భద్రతా ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం, మరోవైపు ల్యాబ్లో పనిచేస్తున్న వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడం చైనాకు ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో అమెరికానే కాదు, ఆస్ట్రేలియా, జర్మనీ కూడా చైనా తీరును తప్పుబడుతున్నాయి. వైరస్ లీక్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేస్తే, జర్మనీ ఏకంగా 130 బిలియన్ల బ్రిటిష్ పౌండ్లు చెల్లించాలంటూ ఇన్వాయిస్ పంపింది. కరోనాకు పుట్టినిల్లైన చైనా వైరస్ కారణంగా వాటిల్లిన నష్టాన్ని పూడ్చాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారాలపై స్పందించిన చైనా ఆయా దేశాల తీరును తప్పుబడుతూ విదేశాలపై వ్యతిరేకతను రెచ్చగొట్టొద్దంటూ విజ్ఞప్తి చేసింది. కానీ అసలు వాస్తవాలేంటో చెప్పే ప్రయత్నం మాత్రం చేయలేదు. కొత్త వ్యాధులు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్ విషయంలో చైనాపై ఎన్ని ఆరోపణలు ఉన్నాయో ప్రపంచ ఆరోగ్య సంస్థపై అంతకంటే ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. వైరస్కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాలకు చేరవేస్తూ అప్రమత్తం చేయాల్సిన సంస్థ మొదటి నుంచి చైనాకే ఒత్తాసు పలుకుతూ వైరస్ విస్తరణకు పరోక్షంగా దోహదపడిందనే ఆరోపణలు ఉన్నాయి. పైగా చైనాపై అమెరికా ఆరోపణలు చేసిన ప్రతిసారి WHO చీఫ్ వాటిని తప్పుబడుతూ వచ్చారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్ కన్నెర్ర చేస్తూ నిధులు నిలిపివేయడం వివాదాస్పదమైంది. WHOకు అమెరికా ఏటా సుమారు 4,000 కోట్ల నిధులు సమకూరుస్తుంటే చైనా కేవలం 300 కోట్లే అందజేస్తోంది.
అయినా చైనాకే WHO ఎందుకు వంత పాడిందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో WHO చీఫ్ టెడ్రోస్ అధనాం కుమ్మక్కు కావడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమనే అనుమానాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్న అమెరికా వైరస్కు సంబంధించిన వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఒకవేళ చైనా తప్పు చేసినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తోంది. They were knowingly responsible, certainly. If it was a mistake is a mistake. But if they were knowingly responsible, yeah, then there should be consequences. You're talking about, potentially lives like nobody's seen since 1917. వైరస్ లీకేజీకి సంబంధించి అమెరికా సహా అనేక దేశాలు ఇప్పటికే చాలా అంశాలు వెల్లడించినా చైనా తోసిపుచ్చుతోంది. ప్రయోగశాలలోంచి వైరస్ లీక్ అయిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని, ఊహాగానాల ఆధారంగానే ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేస్తోంది. వైరస్కు సంబంధించి ప్రతి విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించామని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. By taking decisive and strong measures, the Chinese government ensured to the highest possible extent the life, safety, and the health of the Chinese people, and brought precious time for stemming the global spread of the virus. China has always been open, transparent, and responsible in all its efforts. ప్రాణాంతక మహమ్మారిపై సరైన వివరాలు చెప్పకుండా కోట్లాది మందిని ప్రమాదంలోకి నెట్టిన చైనా చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. చైనా పాలకులు మొదటి నుంచి అలాంటి వైఖరి అవలంబిస్తున్నారు. గత 70 ఏళ్లుగా అక్కడ చైనా కమ్యూనిస్టు పార్టీ CPP ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తోంది. 1959 నుంచి 1961 మధ్య లక్షలాది మందిని బలి తీసుకున్న మహా కరువుతో పాటు తియానన్మెన్ స్క్వేర్ విషాదం, మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ చైనా పాలకులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఆయా సందర్భాల్లో వాస్తవాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా కరోనా వైరస్ విషయంలోనూ అలాంటి వైఖరే ప్రదర్శించడం ప్రపంచ దేశాలకు అస్సలు మింగుడు పడడం లేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చైనాను దోషిగా నిలబెట్టాలని అమెరికా ప్రయత్నిస్తుంటే మిగతా దేశాలు కూడా చైనా తీరుపై గుర్రుగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం పెద్ద పెద్ద దేశాలు కూడా చైనాకు వ్యతిరేకంగా గళం విప్పడం అంతర్జాతీయంగా కొత్త చర్చకు తెరలేపింది. ఇప్పటికైనా చైనా ప్రపంచానికి వాస్తవాలు చెబుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకవేళ చైనా తప్పు చేసి ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు, మేధావులు విశ్లేషిస్తున్నారు. అన్ని వేళ్ళు అటువైపే. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నమస్తే.